అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ అటెండ్ అయ్యారా? అండ్ మీరు అటెండ్ అయ్యి ఉంటే వాట్ వాస్ ద టఫెస్ట్ వన్ దట్ యూ హ్యాడ్ అటెండ్? So I did 3 internships and I had 2 full-time jobs. So one I worked at అప్పుడు జీ క్యాపిటల్ అని ఒక సంస్థ ఉండేది. ఐ వర్క్ దేర్. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ డైమ్లర్ క్రైస్లర్. మర్సిడీస్ బెంజ్ అండ్ Chrysler Motors were together when I worked in Germany. Then one winter break I worked in Singapore in Prime Minister's office there. So I had then World Bank and then I worked at Heritage for 5 years. So I had a very interesting journey because I had an opportunity to work in different countries and different cultures. I think toughest interview was my Daimler Chrysler interview because understanding the context, German context to various questions, and that was one challenge. Second is the language because ఇప్పుడు అక్కడ చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ నేను when I worked there, this was in 2002, I think 2002 or 2003 summer. అప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడేవారు కాదు. అప్పుడు మనకి ఆండ్రాయిడ్ iOS లేదు టు డూ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఆల్సో. సో ఐ ఫౌండ్ దట్ టు బి క్వైట్ ఛాలెంజింగ్ టు understand the cultural context, understand the German question, have someone translate it and answer. So that was my biggest challenge. Clearly I did well in all my interviews. I did get the positions that I wanted, and then rest is history. Thank you. So much, sir. Thank you, sir. So sorry, ikkada తమ్ముడికి అమ్మ. అన్న నమస్తే అన్న, నా పేరు అభిలాష్ అన్న, గంటి అభిలాష్. మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డెవలప్ చేయాలని అన్న. తప్పనిసరిగా ప్రభుత్వ హాస్పిటల్స్ని బలోపేతం చేయాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనం ఒక్కసారిగా చూస్తే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కడుతుంది, అంటే హాస్పిటల్ కడుతుంది, ఓపెనింగ్ రోజు చాలా అద్భుతంగా శుభ్రంగా ఉంటుంది. ఒక నెల 2 3వ నెలకి ఎలా ఉంటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. కరెక్టా కాదా? అక్కడనే బాబు గారు ఏమంటారంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడదాం, నో ప్రాబ్లం, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టి వీ విల్ బ్రింగ్ ఏజెన్సీస్ ఆర్ కంపెనీస్ టు మెయింటైన్ స్టాండర్డ్స్, సర్వీస్ డెలివరీ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి, డెలివర్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో ముందు మీరు చూడబోయేది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్ని మేము బలోపేతం చేస్తాం. గతంలో మందుల షార్టేజ్ ఉండేది, బేసిక్ గాజ్ ఇవన్నీ ఉండేది కాదు, అవన్నీ పేమెంట్స్ చేసి రెగ్యులరైజ్డ్. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పర్ఫెక్ట్ అయిందని నేను అన్నాను, బట్ అగైన్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్, విల్ స్ట్రెంథెన్ ఇట్. స్కూల్తో పోలితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎందుకు ఇంకా డెవలప్ అవ్వలేకపోతున్నారు సార్? ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు చెప్పారు. నేను ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ ఒక విషయం చెప్తాను. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 3% పాఠశాలల్లో 1 class 1 teacher ఉన్నారు. ఓన్లీ 3%. అంటే 1 class 1 teacher అంటే ప్రైమరీ స్కూల్లో స్పెసిఫిక్లీ 1st grade to 5th grade తీసుకుంటే మెజారిటీ స్కూల్లో అంటే 97% పాఠశాలల్లో ఒకే టీచర్ ఉన్నారు. అంటే ఇమాజిన్, ఒక క్లాస్లో ఈ మూలలో 4 ఫస్ట్ క్లాస్ వాళ్ళు, ఆ మూలలో 5 సెకండ్ క్లాస్ వాళ్ళు, ఈ మూలలో ఒక 5 థర్డ్ క్లాసు, ఈ మూలలో ఒక 5 4th క్లాసు, మధ్యలో 5th క్లాస్ వాళ్ళు పెట్టి ఒకే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు. నో ఇమాజిన్ దిస్. మనకి అట్లుంటే మనం ఏం నేర్చుకుంటాం? మన యూనివర్సిటీల్లో, మన కాలేజీల్లో ఫస్ట్ డెసిషన్ నేను తీసుకుంది 1 class 1 teacher మోడల్. ఈరోజు 30% స్కూల్స్లో 100% చేశాను నేను అన్నట్ల. 1 yearలో 30% ప్రభుత్వ పాఠశాలలో మేము 1 class 1 teacher అనేది అమలు చేశాం. సో 45 స్టూడెంట్ల కన్నా ఎక్కువ ఉన్న పాఠశాలలో తీసుకొచ్చాం. సో ఫస్ట్ క్లాస్కి ఒక టీచర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఎవ్రీ క్లాస్ 1 teacher. టీచర్ రిక్రూట్మెంట్ చేసాం. 16,000 మంది ఉపాధ్యాయుల్ని మేము రిక్రూట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఇయర్మార్క్ చేసాం. కానీ దాని తర్వాత ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం, FLN టెస్టింగ్ యూజింగ్ అగైన్ AI, కాన్వర్జేషనల్ AI వాడి పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, వాళ్ళు వయసుకు తగ్గిన బేసిక్ మ్యాథ్ కానీ ఇంగ్లీష్ కానీ అన్నీ నేర్చుకుంటున్నారా లేదా అని
ఒక ఏఐ టూల్ ఈరోజు మనం వాడుతున్నాం. సుమారుగా 13 లక్షల మంది పిల్లలు ఈరోజు ఎఫ్ఎల్ఎన్ టూల్ ద్వారా టెస్టింగ్ జరిగింది. వాళ్ళకి రెమెడియల్ యాక్షన్ ప్లాన్ మనం అందిస్తాం జరుగుతుంది. ఐ బిలీవ్ యూ హెవ్ జస్ట్ స్టార్టెడ్ అమ్మా. ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడకూడదు కనుక రాజకీయాలు మాట్లాడలేదు, తర్వాత నేను మాట్లాడతా. బట్ డెఫినెట్లీ కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ అనేది పాలసీస్లో, విధి విధానాల్లో చాలా చాలా అవసరం. నాకు ఇష్టం వచ్చినట్టు నేను మార్చుకోకూడదు. ఒక ట్రాక్లో కంటిన్యూస్గా వెళ్తేనే మనం అనుకుంది మనం సాధించగలుగుతాం. ఈ ట్రాక్ ఇట్లనే ఇఫ్ యూ కెన్ డెలివర్, డెఫినెట్లీ ఐ విల్ బీట్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్.